హలో పీపుల్, నేను హరీష్. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! చక్కగా ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం కదా. ఇమ్యూనిటీ బూస్టర్ వీక్లో ఈరోజు మరో ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ తోటి, యాక్చువల్లీ 2 రెసిపీలతోటి మీ దగ్గరకు వచ్చేసాను. ఇందులో మొదటగా మనం చేసుకోబోతోంది ఒక అద్భుతమైన రెసిపీ. ఆ డిష్ బాగా తినేసేదేం కాదు, చాలా సింపుల్ డిష్, భోజనానికి ముందు వాడుకునేది కాబట్టి కానీ ఫస్ట్గానే మీకు దాన్నే ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము వెజిటబుల్ బ్రాత్. ఈ వెజిటబుల్ బ్రాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే కొద్దిగా అంత నూడిల్స్ కావాలి, జస్ట్ లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోవడానికి అంతే అనమాట. బేసిక్గా సూప్ మనం చేసుకోబోతోంది, అందులోనే బ్రాత్ అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే బ్రోక్లీ యూస్ చేస్తున్నాను. బ్రోక్లీ కూడా కొన్ని రెమ్మలు కావాల్సి వస్తాయి. అలాగే క్యారెట్ ఉంది, మష్రూమ్ వాడుతున్నాము, ఆనియన్ అంటే ఉల్లిపాయలు వాడుతున్నాము, అలాగే జుక్కినీ వాడుతున్నాము, దాంతోపాటుగానే బటర్ వాడుతున్నాము. ఇంకా ఇందులో సీజనింగ్ కోసం సాల్ట్, పెప్పర్ కూడా వాడతాము. దీన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. అండ్ టాసింగ్ కోసం ఆయిల్ అవసరం లేదు, డైరెక్ట్గా బటర్కి వెళ్ళిపోతున్నాము. కొద్దిగా గ్రీన్స్ ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆ పార్స్లీ లాంటివి కానీ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూస్ చేస్తాను. ఈ మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత టాసింగ్ ఉంటుంది, టాసింగ్ తర్వాత సూప్ రెడీ చేసుకోవడం ఎలాగో చూసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్, మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, రెడీ చేసుకోవచ్చు. ఏమాత్రం సమస్య లేదు, చాలా ఈజీగా అయిపోయేది కాబట్టి సింపుల్గా ఫాలో అవుతూ ఉండండి. చూసుకోండి. కటింగ్స్ ముఖ్యంగా అన్నీ కూడా ఆల్మోస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే సూప్లో యాడ్ అవుతూ ఉంటాయి. చాలా అంటే సూప్ తాగుతూ ఉన్నప్పుడు తినడానికి కూడా పనికి వస్తుంది అనమాట. బేసిక్గా ఏదైనా జబ్బు చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ డాక్టర్స్ డైట్ ఫాలో అవ్వమంటూ ఉంటారు, కొద్దిగా తక్కువ ఫుడ్ తీసుకోమని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అందరూ హ్యాపీగా తీసుకోగలిగినవే ఈ బ్రాత్స్ అనమాట. పర్టికులర్గా ఇది కూడా బాగా యూస్ చేయొచ్చు. అండ్ వీటిలో మీకు ఎప్పుడైనా సరే మీట్ని యూస్ చేయాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఈరోజు వెజిటబుల్ బ్రాత్ చేస్తున్నాం కదా, ఈ వెజిటబుల్ ప్లేస్లో మీరు ఎప్పుడైనా సరే మీట్ని కూడా వాడచ్చు. ఇప్పుడు ఏదైతే మనం వెజిటబుల్లో మష్రూమ్ వాడుతున్నామో మష్రూమ్ ప్లేస్లో మీకు కావాల్సిన మీట్ని మీరు వాడుకోవచ్చు అనమాట. వీటిని కట్ చేయట్లేదు, ఈ విధంగా ఫ్లవర్స్ లాగా తీసుకుంటున్నాం, చిన్న ఫ్లవర్స్ లాగా. రెడీ అయిపోయింది. క్యారెట్ కటింగ్ అయిపోయింది. ఇంకేమున్నాయి, జుక్కుని ఇవి కట్ అయ్యేలోపు యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇది వేడయ్యేలోపు కట్ అయిపోతుందని అనుకుంటున్నాను. సేమ్ ఆనియన్ కూడా అలాగే. వెళ్ళిపోతుందండి. ఫస్ట్గా బటర్, అది మీరు ఏమన్నా అనుకోండి, పెనం మీద బటర్ పడంగానే ఆ ఆనందమే వేరబ్బా, చాలా బాగుంటుంది తెలుసు. అసలు మనకు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ వచ్చేస్తాయి. ఆబ్వియస్లీ ఈ డిష్ బాగుండబోతోంది, చాలా సాఫ్ట్గా ఉండబోతోంది, టేస్టీగా ఉండబోతుంది అనే ఫీలింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. బటర్ పడేసరికి మళ్ళీ ఆయిల్ వేస్తే ఆ ఫీలింగ్ రాదు. చాలు. 1 2 సో బటర్ వేడైపోయింది. ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాం, ఆనియన్ తర్వాత క్యారెట్ వేసుకుందాం. ఈలో కొద్దిగా మగ్గనియండి, కాస్త రేఖలు విడిపోయే విధంగా వస్తాయి కదా, ఆ స్థాయికి వచ్చిన తర్వాత క్యారెట్ వేసుకుందాం. ఏది మొదటి ఏది తర్వాత అంటే
ఇందాకే చెప్పారు మా గురువు గారు ఆయన హార్డ్ ఫస్ట్ సాఫ్ట్ లాస్ట్, ఆబ్వియస్లీ ఆ విధంగా అనమాట. ఫస్ట్ ఆనియన్ వేసాం, తర్వాత క్యారెట్ వేసుకుందాం, తర్వాత జుక్నీ వేసుకుందాం, తర్వాత బ్రోక్లీ, తర్వాత మష్రూమ్. ఆర్డర్ కూడా అదే విధంగా వచ్చేస్తుంది. ఆనియన్ అండ్ క్యారెట్. ఇది కొద్దిగా టాస్ అయిన తర్వాత జుక్నీ. విధంగా క్లియర్గా ఉంది కదా. అయితే ఈ బ్రాత్ గురించి సూప్ గురించి ఉన్న డిఫరెన్స్ అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ బ్రాత్ సూప్ లాగానే ఉన్నా కూడా దీని బ్రాత్ అని ఎందుకంటారు అంటే బేసిక్ చేంజ్ ఏమొస్తుందంటే దీంట్లో వాడే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా నాన్ వెజిటేరియన్లో చేసేటప్పుడు మీట్ స్టాక్స్ వాడతారు. మామూలుగా స్టాక్ వాడేటప్పుడు ఏంటంటే బోన్ స్టాక్ వాడతారు. బోన్ని ఉడకబెట్టి దాంట్లోంచి స్టాక్ తీసి స్టాక్ని వాడుతుంటారు. కానీ బ్రాత్కి వచ్చేసరికి మాంసాన్నే ఉడకబెట్టి దాంట్లో వచ్చిన రసంతో స్టాక్ వాడతారనమాట. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఇందాకే చెప్పాం కదా హెల్దీ డిష్, డాక్టర్లు కూడా దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు అని. డాక్టర్లు ఎప్పుడైతే సూపులు తాగమంటారో ఇది తాగడం మంచిదన్నమాట. రీజన్ ఏంటంటే ఈ బోన్లో నుంచి ఎక్కువ ఫ్యాట్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా కూడా మళ్ళీ సూప్లోకి వచ్చి ఏదో లైట్ ఫుడ్ పొట్ట నిండకుండా తిందాము, హెల్దీగా ఉందాం అనుకుంటారు. కానీ విపరీతమైన ఫ్యాట్ మనకు సూప్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము రెగ్యులర్గా బోన్ స్టాక్ వాడతాము. అలాంటప్పుడు అదే మనం ఈ బ్రాత్ కనుక వాడామంటే మీట్లో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది ఫ్యాట్, అందుకని తక్కువ పడుతుంది అనమాట. సో బ్రోక్లీ యాడ్ చేస్తున్నా. అయింది కదా, ఇందాక ఎక్కడ ఉన్నాం, ఎస్. సో ఆ విధంగా బ్రాత్ వాడడం అనేది చాలా హెల్దీ అవుతుంది. ఆ ఇంగ్రీడియంట్ బేస్ ఇంగ్రీడియంట్లోనే మారిపోతుంటుంది, అందుకని దీన్ని అలా అంటూ ఉంటారు. రెండోది, మీరు ఎప్పుడైనా సరే ఈరోజు చూస్తున్నారు కదా, ఒకసారి చూసుకోండి. మష్రూమ్ ఇప్పుడు వాడాము. ఈ మష్రూమ్ ప్లేస్లో కనుక మీరు మీట్ వాడాలనుకున్నట్లయితే కూడా మీట్ వాడుకోవచ్చు. దీంట్లో సేమ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ మష్రూమ్ వేసిన ప్లేస్లో మీట్ వేసుకోవాలి. మీట్ ఇంకొద్దిగా హార్డ్, ఇంకా ఎక్కువ కుక్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెజ్జీస్ కంటే ముందు ఫస్ట్ మీట్ వేసుకొని, మీట్ కుక్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిగతా వెజ్జెస్ వేసుకున్నట్లయితే ఇంకొద్దిగా మనం మ్యాచ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మష్రూమ్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చివరిలో వేసుకున్నాం. అదే మీట్ అయితే ఫస్ట్లో వేసుకోవాలి. అయింది, వీటిని కొద్దిగా తర్వాత వేసుకున్నాంలే. ఈలోపు కాస్త సీజనింగ్ చేసుకున్నాం. ఇప్పటికైతే చాలు. వాటర్ వేసిన తర్వాత ఒకసారి చూసుకొని రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా సీజనింగ్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. కాసేపు మగ్గనిద్దాం. దీన్ని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చక్కగా మగ్గిపోయింది కదా, బ్యూటిఫుల్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఫ్లేవర్స్ కొద్దిగా తగ్గిపోతాయి. వెజిటబుల్ స్టాక్ వచ్చినప్పుడు మనకి ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. ఆ వెజిటబుల్ స్టాక్ లేకుండా వాటర్ కనుక వేసుకున్నట్లయితే ఫ్లేవర్స్లో కొద్దిగా చేంజ్ వస్తుంది. అలాంటప్పుడు ఇంకేమైనా ఫ్లేవరింగ్ ఎలిమెంట్స్ ఏమైనా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. దీంట్లో అయితే మనం ఏమి ఇంక వేయలేదు చూసారా, అసలు వెజిటబుల్స్ మాత్రమే ఉన్నాయి. సీజనింగ్ కోసం కూడా సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే వాడాం. వేరే ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. అది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇది కాస్త ఉడకనిద్దాం. దీన్ని కాస్త వాటర్ అంతా వేడెక్కిపోయి ఒక ఫస్ట్ బాయిల్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి వరకు వచ్చిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం వేసుకొని మనం ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోవచ్చు.
చక్కగా కుక్ అవుతుంది. అండ్ లాస్ట్లో మిగిలిపోయింది మనకి ఏంటంటే నూడిల్స్ అనమాట. ఈ ప్లెయిన్ నూడిల్సే. ఈ ప్లెయిన్ నూడిల్స్ ఇందులో వేసేసినట్లయితే ఇంకో 1 minute వరకు కుక్ అవ్వాల్సి వస్తుంది. ఈ 1 minute లోపల నూడిల్స్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోతాయి. కుక్ అయిపోయిన తర్వాత దించేసుకోవచ్చు. ఇందాక చెప్పాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్లో ఫైన్గా గార్నిష్ కోసం జస్ట్ తేలుతూ ఉంటాయన్నమాట. సూప్ని సర్వ్ చేసినప్పుడు వాటిని వేసుకొని దించేసి ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. అలాగే పొగలుగా చూసారా, నూడిల్స్, క్యారెట్ మొత్తం అంతా చాలా చాలా హెల్దీ ఫుడ్ అంతా మన దగ్గరే ఉంది. అందుకనే ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా దీన్ని ట్రై చేయమంటుంటారు. పర్ఫెక్ట్లీ గుడ్, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. చక్కటి డిష్ చేసుకొని తినేసాను. మీరైతే చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మీరైతే ట్రై చేయండి. చాలా చక్కగా ఉంది, నిజంగానే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ డిష్లో కూడా వెళ్ళిపోదాం. అన్నట్లు ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మనం చేసుకోబోతున్న డిష్ ఇప్పుడు మనం చేసుకుంటున్న అంటే ఇమ్యూనిటీ బూస్టర్ వీక్ మొత్తంలో ఆల్మోస్ట్ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము. లాస్ట్ డిష్కి కూడా వచ్చేసాము. లాస్ట్లో కొద్దిగా నాన్ వెజ్ ప్రియులు కూడా ఉంటారు కదా, వాళ్లకు మాకేం లేదా అనే బాధ లేకుండా వాళ్ళ కోసం ఒక చక్కటి నాన్ వెజ్ డిష్ని తీసుకొచ్చాను ఇమ్యూనిటీ బూస్టర్లో భాగంగానే. సో ఈరోజు మనం చేసుకోబోతున్నాము అలాంటి ఒక చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ. దాని పేరే హర్బ్ రోస్టెడ్ చికెన్ విత్ పైనాపిల్. ఈ హర్బ్ రోస్టెడ్ చికెన్ విత్ పైనాపిల్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చక్కటి బోన్లెస్ చికెన్ కొద్దిగా తీసుకున్నాము. ఇది మనం క్యూబ్స్ చేసుకోవాలి తర్వాత, కానీ ఇప్పుడైతే చికెన్ అలాగే ఉంది. ఒక పైనాపిల్ స్లైస్, అలాగే బ్లాక్ గ్రేప్స్ కొన్ని తీసుకున్నాము, ఫ్రెష్ క్రీమ్, మైనీస్ సాస్, అలాగే మస్టర్డ్ సాస్, ఇంకా బాదాం కొన్ని తీసుకున్నాం అన్నమాట. దాంతోపాటుగానే కొద్దిగంత బటర్ ఫ్రై చేసుకోవడానికి, రోజ్మెరీ కొద్దిగా, అలాగే సోయా సాస్ కొద్దిగా ఉంది. వీటితోటే మనం ఇంకా కలుపుకోవడానికి అంటే సీజనింగ్ కోసమని పెప్పర్ ఇంకా సాల్ట్ యూస్ చేస్తాము. ఎప్పుడైనా అవసరమైనట్లయితే గ్రీన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నిజానికి బాగుంటుంది. జుకినీ అయితే వాడదాం అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. సో అన్నిటికంటే ముందుగా ఇక్కడ పెద్దగా డ్రెస్సింగ్ చేసుకోవాల్సినవి, మ్యారినేట్ చేయాల్సినవి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వంటలోకి మొదలెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ వేడి చేసుకుందాం. చాలాసార్లు తెలుసా ప్యాన్ వెలిగించుకొని అనే మాట వస్తూ ఉంటుంది ఒక్కోసారి. జనరల్గా ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి. మామూలుగా అందరూ అనేస్తూ ఉంటారనమాట, ప్యాన్ వెలిగించుకుందాం. ప్యాన్ వెలగదు కదా. ఎనీవే, మిక్సింగ్ బౌల్ తీసుకొని మిగతావి కలుపుకోవాలి. యాక్చువల్లీ మిక్సింగ్ బౌల్ ఇప్పుడే అవసరం లేదు. జస్ట్ ప్యాన్ వేడైన తర్వాత బటర్ వేసుకొని బటర్తో పాటుగానే మనము చికెన్ టోస్ట్ చేసుకోవచ్చు. టోస్ట్ చేసుకుంటూనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. మ్యారినేషన్ కూడా అవసరం లేదు. వావ్, నిజంగా ఎంత ఈజీగా ఉంది కదా డిష్ ఇది. అనుకున్న దానికంటే తక్కువ కష్టంగా ఉంది, ఎక్కువ ఈజీగా ఉంది. గోయింగ్ ఫర్ బటర్. బటర్ కరగడం ఆలస్యం, చక్కగా మనం ప్రాసెస్ మొదలు పెట్టేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్రేక్లోనే నేను వేడి చేసి పెట్టుకుని ఉంటే ఇంకా ఈజీ అయిపోయేదేమో కదా, మీకు కూడా ఆలస్యం లేకుండా ఫాస్ట్గా అయిపోయేది వన్ టైము. బటర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలి. పైనాపిల్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీలైనంత చిన్న క్యూబ్స్ కావాలి మనకి ఇప్పుడు, కాబట్టి క్యూబ్స్ కట్ చేసుకుందాం. చిట్టుపట్లు ఆడుతుందండో ఈ బటర్ ఆల్రెడీ. బటర్ని అనవసరంగా వేడి చేసి వేస్ట్ చేయకూడదు, అంటే మాడగొట్టి వేస్ట్ చేయకూడదు. ఇందులో కొద్దిగా వేడైన తర్వాత మిగిలిన దాంట్లోకి వెళ్ళే ఇంగ్రీడియంట్స్ అనేది కూడా దాంట్లోనే వేసేద్దాం. మ్యారినేషన్ చేయట్లేదు, చూసుకోవాలి. వెరైటీగా అనిపిస్తుంది మీకు, చూస్తూనండి అలాగే వంట కూడా. పైనాపిల్ ఒక్కటే ఇందులో కట్ చేసుకోవాల్సింది. బాదాం కూడా జస్ట్ ష్రెడ్ చేసుకున్నట్లుగా చేసుకుందాం.
ఎంత చల్లగా ఎంత హాయిగా కాలుతుంది తెలుసా చికెన్ అసలు. ఎందుకంటే బటరు అసలు చాలా మృదువుగా కాల్చేస్తుంది. సో కొద్దిగా అయింది కదా. నౌ దీని మీదనే కొద్దిగా రోజ్మేరీ, కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్. అండ్ దీంతో పాటు జుక్ని కొద్దిగా. తర్వాత మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కూడా చూడడానికి బాగుండాలనే ఉద్దేశంతో ఇలా కట్ చేసుకుంటున్నాం. సరే కదా. ఆబ్వియస్లీ మనం వేసిన రోజ్మెరీ అంతా కూడా దాంట్లో చక్కగా ఫ్రై అవుతోంది. ఫ్రై అయిన తర్వాత ఏమవుతుంది, ఆ రోజ్మెరీ ఫ్లేవర్ అంతా కూడా ఆ బటర్కి వస్తుంది. నిజంగా మీరు నమ్మరు కానీ ఇక్కడే అలా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా చక్కటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్తో పాటు మొత్తం ఈ జుకునీకి అలాగే చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది అనమాట చక్కగా. సో లెట్ ఇట్ కుక్ ఫర్ లిటిల్ మోర్ టైం. ఎర్రగా మంచి బంగారు వర్ణంతో చక్కగా వచ్చేస్తుంది చికెను. వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఈలోపు ఇంకేం చేసుకోవట్లేదు, నేను కూడా పైనాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని కొద్దిగా షెడ్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. చికెన్ కంటే జుకుని ఆబ్వియస్లీ కొద్దిగా పల్చగా ఉంది, లైట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ రెడీ అయిపోయింది. సో నేను ఫస్ట్ జుకినీని అయితే తీసేస్తున్నాను. ఇంకా కాసేపు ఉంటే మాడిపోవడం, టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది, మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది అనమాట దాంతోపాటు తినడానికి. అండ్ లెట్ ఇట్ బి దేర్. చికెన్ కాస్త కుక్ అవ్వాలి, ఆ కుక్ అవ్వనిద్దాం. ఈలోపు మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. దీనికి డ్రెస్సింగ్ కూడా కావాల్సి వస్తుంది. మనం రెడీ చేసుకోబోతుంది మస్టర్డ్ డ్రెస్సింగ్ అనమాట. సో అందుకనే కొద్దిగా మస్టర్డ్ సాస్ వాడుతున్నాము. కొద్దిగానే వాడాలి, ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అండ్ నా కప్లోంచి కూడా రావట్లేదు, అందుకని ఒకసారి దీన్ని వేసి దీంతో పాటు తీసేస్తాం. అండ్ ఫ్లేవర్స్ మనం వాడుతున్నవన్నీ కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్సే, అందుకని కొద్దిగా వాడుతున్నాం. మనం ఇందాకే చూసాం కదా, మస్టర్డ్ స్ట్రాంగ్ ఫ్లేవరే, బాగా గట్టిగా వస్తుంది మస్టర్డ్ సాస్లోంచి ఫ్లేవరు. అలాగే రోజ్మెరీ వాడాము, అది కూడా బాగా స్ట్రాంగ్గా వస్తుంది. అండ్ మైనీస్ సాస్ వాడుతున్నాము, ఇది సటిల్గా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది దీంతో. అండ్ మైనీస్తో పాటుగానే క్రీమ్ వేస్తున్నాను. క్రీమ్తో పాటుగా గార్నిష్ కోసం ఒకటి రెండు. అండ్ ఇది కూడా సేమ్, కొద్దిగా గార్నిష్ కోసం ఉంచుకొని బాదాం కూడా వేస్తాను అనమాట. అండ్ ఆల్సో సోయా సాస్. చాలు. పైనాపిల్ చికెన్ తర్వాత వెళ్తుంది, జాగ్రత్తగా గమనిస్తూనండి. వావ్, చక్కగా దగ్గరకు వచ్చింది. ఫాస్ట్ కలిపేసుకుందాం మనం ఈలోపు. వెరీ లిటిల్ బిట్ పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నా. స్పూన్ ఆగట్లేదండి, ఇది కూడా నాకు చెప్పిన మాట కొద్దిగానే, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. అండ్ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. రెడీ అయిపోయింది, పొగలో కనిపిస్తున్నాను మీకు. డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది.
అండ్ చికెన్ కూడా అయిపోయింది. దీన్ని కొద్దిగా చూస్తుంటే మాడిపోద్ది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చక్కగా ఉంది. అండ్ కనిపిస్తుందా, చూస్తుంటేనే తినేయాలన్నట్లుగా ఉంది. వావ్, అద్భుత. ఎనీవే, దీన్ని చూస్తుంటే అలాగే ఉండిపోతాను. కానీ ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. కాస్త చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని ఇప్పుడు క్యూబ్స్ లాగా, అంటే మనం ఈ ఆల్రెడీ పైనాపిల్ కట్ చేసుకున్నాం కదా, ఈ సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసి డ్రెస్సింగ్లో మిక్స్ చేసి ఫైనల్ ప్లేటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా వచ్చేసింది లాస్ట్ ఘట్టం. అన్నిటికంటే ఇష్టమైన ఘట్టం, టేస్టింగ్. పైనాపిల్ ముక్క పెద్దగా అయింది. ఇప్పుడు చికెన్ ముక్క కూడా పడింది. అద్భుత. ఇది డిష్ అంటే ఇలా ఉండాలి ఏమైనా తినాలంటే. అంటే ఒక రోజంతా మీరు టైం స్పెండ్ చేసినా కూడా వర్త్ స్పెండింగ్ దట్ టైం ఖచ్చితంగా. కానీ అంత టైం కూడా పట్టట్లేదు కదా, ఎంత ఈజీగా అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తామన్నమాట. మైనీస్ ఒక్కటే మనం మామూలుగా ఇంట్లో పెట్టుకొని జనరల్లీ అయితే అది కూడా ఇవాళ రేపు ప్రతి కిరాణా కొట్లో దొరికిపోతుంది. కాబట్టి నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఇంట్లో వండుకొని చక్కగా తినండి. చాలా అద్భుతంగా ఉంది. ఎనివే, చక్కటి రెసిపీస్ అన్నింటినీ కూడా చేసుకున్నాం కదా. ఈ వారం అంతా కూడా ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీస్ అన్నింటినీ మనము చక్కగా తెలుసుకున్నాము. మరో వారం మరో రెసిపీస్ తోటి, మరో కొత్త టాపిక్ తోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సీ యూ.